మళ్ళీ ఒక చిన్న హాస్య కథను కూడా మళ్ళీ ఇంకోసారి ఈ కథలో చెప్పుకుందాం. అనగనగా ఒక ఊరిలో ఒక ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఆ ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఏం చేస్తున్నారంటే ఆ ప్రతిరోజు ఆ వీడికి డబ్బులు సరిపోవట్లేదని చెప్పేసి ఒక పెద్ద అతను ఏం చేశాడంటే అడవికి వెళ్ళాడు. భగవంతుడిని కోరుకున్నాడు. భగవంతుడా నాకు ఏదైనా న్యాయం చెయ్యి, భగవంతుడా నాకు ఏదైనా న్యాయం చెయ్యి అని చెప్పి అన్నాడు. అంతే తపస్సు చేశాడు. తపస్సు చేసిన తర్వాత భగవంతుడు ఏం చేశాడంటే, నాయన నీ కోరికలన్నీ తీరిపోతాయి, నీకు ఒక 3 కొబ్బరికాయలు ఇస్తాను, చాలా జాగ్రత్తగా వాడుకో, నీకేం కావాలంటే అవి ఇస్తాయి అని చెప్పన్నాడు. వెంటనే ఆ కొబ్బరికాయలు పట్టుకుని ఇంటికి వెళ్ళాడు. వాడు ఆవిడతో చెప్పాడు, ఏమేమో ఇవాళ మనకి భగవంతుడు 3 కొబ్బరికాయలు ఇచ్చాడు, ఏం కావాలో కోరుకో అన్నట్టు. అప్పుడు వెంటనే ఆవిడ ఏం చేసింది, చాలా శుచిగా శుభ్రంగా స్నానం చేసి 3 కొబ్బరికాయలు భగవంతుడి దగ్గర పెట్టి, భగవంతుడా మాకు ఉండడానికి ఇల్లు కావలసినటువంటి సదుపాయాలు చేయనైనా అని చెప్పి ఒక కొబ్బరికాయ కొట్టి, వెంటనే కొబ్బరికాయ కొట్టడంతో ఆ కొబ్బరికాయతోటి ఆ ఇల్లు అంతా కూడా ఇంద్రభవనం అయిపోయింది. అనేక రకాలైనటువంటి సంపద కూడా చేకూరింది. మళ్ళీ ఇంకో రెండోసారి దండం పెట్టి, భగవంతుడా మాకు ఏ అనారోగ్యాలు లేకుండా మమ్మల్ని కాపాడుతూ ఉండు అని చెప్పి రెండో కొబ్బరికాయ కొట్టింది. అలాగే ఆ యొక్క భగవంతుడు ఆ రకంగానే ఏర్పాటు చేశాడు. మరి ఇంకా మూడో కొబ్బరికాయ ఉంది, మాకు పిల్లలు కావాలి, సంతానం కావాలి అని చెప్పి అని అడిగింది. సంతానం రావడం జరిగింది. ఇది జరిగిన తర్వాత ఏమిటి వీడందరికీ ఇంతలా ఒక్కరోజున ఇంత గొప్పవాడు అయిపోయాడని చెప్పి తమ్ముడు వెళ్ళి అన్నయ్య గారిని అడిగాడు. అన్నయ్య అన్నయ్య మరి నీకు ఇంత ఆదాయం ఎలా వచ్చింది, ఎలా జరిగింది అన్నయ్య అన్నట్ట. ఏముందిరా, నేను ఇంటి తపస్సు చేశాను, భగవంతుడు నాకు 3 కొబ్బరికాయలు ఇచ్చాడు, దాంతో నేను అక్కడికి వెళ్ళాను అన్నట్టు. అయితే వీడు కూడా వెళ్ళి భగవంతుడిని తపస్సు చేశాడు. భగవంతుడు వీడికి ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలా కోరుకో అన్నట్ట. మా అన్నయ్యకి 3 కొబ్బరికాయలు ఇచ్చాట, నాకు కూడా 3 కొబ్బరికాయలు ఇయ్యి అన్నాడు. ఓహో వీడేదో చాలా తేడాగా ఉన్నాడని చెప్పి భగవంతుడు ఏం చేశాడంటే 3 కొబ్బరికాయలు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత వాడు ఆవిడ దగ్గరికి వెళ్ళి చెప్పాడు, ఏమో 3 కొబ్బరికాయలు వచ్చాయి మనకు కూడా, మనం కూడా ఏం కావాలంటే అడిగితే బాగుంటుంది అని చెప్పాను. అప్పుడు వెంటనే అక్కడ వెళ్ళగానే ముందే అందంటే, ఏమండి ఏమండి మీకు ఇప్పుడు కొబ్బరికాయ కొట్టబోతున్నాను కదా, మా అమ్మకి నాన్నకి మంచి ఆదాయం వచ్చేటట్టుగా, ఆస్తి వచ్చేటట్టుగా ఒక కొబ్బరికాయ కొట్టాను. ఎంతైనా వీడికి కావాల్సిన మానేసి అత్తగారికి ఏమిటని చెప్పి వీడికి కోపం వచ్చి, గాడిది గుడ్డేం కాదు అని చెప్పి ఒక కొబ్బరికాయ కొట్టాడు. అంతే, మొత్తం ఇల్లంతా కూడా గాడిది గుడ్లు అయిపోయాయి. బాబోయ్ ఈ గుడ్లన్నీ అయిపోయాయి, భగవంతుడా ఏమిటి మాకు కర్మ అని చెప్పి ఆలోచించి ఇల్లంతా గాడిది గుడ్లు అయిపోయాయి. వెంటనే మళ్ళీ రెండో కొబ్బరికాయ తీసుకుని, భగవంతుడా ఈ గుడ్లన్నీ పోవాలి కాక అని చెప్పి రెండో కొబ్బరికాయ కొట్టాడు. కొట్టేటప్పటికి ఏమైంది, మొత్తం గుడ్లు అన్నీ కూడా గాడిద గుడ్లతో పాటు వీళ్ళకున్నటువంటి 2 కళ్ళు కూడా 2 గుడ్లు కన్నా గుడ్లు కూడా పోయాయి. అప్పుడు మొత్తం గుడ్డోళ్ళు అయిపోయారు. బాబోయ్ ఇదేంట్రా ఈగ ఊరమానం అని చెప్పుకుని వెంటనే మూడో కొబ్బరికాయ కొట్టి, భగవంతుడా మా కళ్ళు మాకు ఇస్తే చాలు నాయన అని చెప్పి దండం పెట్టారు. అప్పుడు మూడో కొబ్బరికాయ కొట్టారు. ఆ మూడో కొబ్బరికాయతో వీళ్ళకి కళ్ళు వచ్చాయి. ఇది సరదాగా చెప్పినటువంటి చిన్న హాస్య కథ. ధన్యవాదాలు.